सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 196వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 15వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 11 నుంచి 20 వరకు చాంట్ చేస్తాను. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. శరీరవాङ्మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిథైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. 18వ అధ్యాయాన్ని ముఖ్యంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాము. అవి 1 సాత్విక సన్యాస యోగం 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మనం సాత్విక సన్యాస యోగాన్ని ముగించుకుని జ్ఞానయోగంలోకి అడుగు పెట్టాము. జ్ఞానయోగం ఉపోద్ఘాతం చూసి 15వ వరకు శ్లోకాలు చూసుకున్నాము. వాటిని మళ్ళీ ఓసారి చూద్దాం. 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ జ్ఞానయోగం గురించి చెప్పినప్పుడు మనం చెయ్యి కాంతి ఉదాహరణతో చూసాం. మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడ ఏముంది అని అడిగితే జ్ఞానయోగానికి రాకముందు చెయ్యి ఉంది అంటాం. దాని తర్వాత చెయ్యి ప్లస్ కాంతి ఉంది అని నేర్చుకుంటాం. దాని తర్వాత సర్వవ్యాపకమైన కాంతి మాత్రమే ఉంది అని నేర్చుకుంటాం. ఇదే సూత్రాన్ని ఆత్మ అనాత్మలకు అన్వయిస్తే ఇక్కడ ఏముంది అంటే అనాత్మ ఉంది. అనాత్మ ఇక్కడ శరీరం. తర్వాత ఆత్మజ్ఞానం పొందాక ఆత్మ ప్లస్ అనాత్మ ఉన్నాయి అంటాం. తర్వాత సర్వవ్యాపకమైన ఆత్మ మాత్రమే ఉంది అని నేర్చుకుంటాం. దాన్నే ఇక్కడ వివరంగా విశ్లేషణలో చూసాము. అందువల్ల మనం వేదాంతానికి రాకముందు నేను శరీరం మాత్రమే అనుకుంటాం. శరీరం జడమని, దాని వెనుక కనపడని ఒక చైతన్యం ఉందని తెలియదు.
కాబట్టి మనం నేర్చుకోవాల్సినది ఆత్మ అనాత్మల వివేకం చేయాలి. జడ శరీరాన్ని నడిపించే చైతన్యం ఒకటి ఉంది అని తెలుసుకోవాలి. ఆత్మ అనాత్మ వివేకం చేస్తే చాలదు, ఆ రెండిట్లో నేనేది అనేది తెలియాలి. అది తెలియాలి అంటే ముందు రెండింటి లక్షణాలు తెలియాలి. ఆత్మ అంటే చైతన్యం అని చూసాం, చైతన్యం 5 లక్షణాలు కూడా చూసాము. అది కాక అనాత్మ గురించి తెలుసుకోవాలి. అనాత్మ గురించి తెలుసుకోవాలంటే ఆత్మ జ్ఞానం పొందాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆత్మ అనాత్మ లక్షణాలను స్పెసిఫై చేయటంలో ముఖ్యంగా 2 అంశాలు తీసుకున్నాడు. అవి కర్త భోక్త. ఆత్మ అకర్త అభోక్త, అనాత్మ కర్త భోక్త. అంటే కర్మలు చేస్తున్నది, కర్మ ఫలాలను అనుభవిస్తున్నది అనాత్మ కానీ ఆత్మ కాదు అని తెలుసుకోవాలి అని 2వ దశలో చెప్పారు. 3వ దశ ఏమిటి? వీటిలో నేనెవరు? ఈ 2 జ్ఞానాలు పొందితే చాలదు, ఇది పరోక్ష జ్ఞానం అవుతుంది. దాన్ని అపరోక్ష జ్ఞానంగా మలుచుకోవాలి. అంటే నేనెవరు అంటే నేను ఏ కర్మ చేయని, ఏ కర్మ ఫలము పొందని ఆత్మను, నేను అకర్త భోక్తను అనే నిశ్చయ జ్ఞానం పొందాలి అని చెప్తున్నాడు. ఎందువల్ల? నేను కర్మ చేస్తాను అనుకుంటే నష్టం ఏమిటి అంటే కర్తగా ఉన్ననాళ్ళు మనిషికి సుఖం ఉండదు. ఎంత బాగా చేసినా ఇంకా ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది అనే పశ్చాత్తాప భావన పొందుతూనే ఉంటాడు. భోక్తగా ఆనందాన్ని అనుభవించాడు. ఎప్పుడో భవిష్యత్తులో వచ్చే దానికోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. తను ఆశించినట్టుగా రాదు, దానివల్ల నిరాశ చెందుతాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి భోక్తగా బెంగ, ఆందోళన, భయాలను అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి కర్తగా ఉంటే అపరాధ భావన, భోక్తగా ఉంటే ఆందోళన పడుతూనే ఉంటాడు. దీన్నే సంసారం అంటారు. అదే ఆత్మ అకర్త భోక్త అని నేర్చుకుంటే ఇవి ఉండవు. ఆత్మ అకర్త భోక్తాన్ని ఎలా నిరూపించగలము అంటే కర్మలు చేసేది, వాటి ఫలాలను పొందేది అనాత్మ అని నిరూపించటం ద్వారా. అనాత్మే కర్మలు చేస్తోంది అంటే దాని అర్థం ఏమిటి? ఆత్మ ఏమీ చెయ్యదు అని. ఈ గదిలో ఉన్న దీపమే దానికి ఉదాహరణ. ఈ దీపం వెలుగులో నేను మాట్లాడుతున్నాను, రాస్తున్నాను, చేతులు కాళ్ళను కదుపుతున్నాను. ఇవన్నీ శరీరానికి చెందినవి. శరీరం అనాత్మ. నేను శరీరపరంగా చేస్తున్న ఈ కర్మలన్నింటినీ కాంతి ప్రకాశింపచేస్తోంది, కానీ కాంతి తనంతట తను ఏ పని చేయదు. అలాగే అనాత్మ పనులన్నీ చేస్తుంది, కానీ ఆత్మ ఏ పని చేయదు. ఈ నేపథ్యంతో మనం 13, 14, 15 శ్లోకాలు చూసాం. 13లో అనాత్మను కృష్ణ పరమాత్మ 5 అంశాలుగా విభజించాడు. ఆ 5 అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, దైవం. కాకపోతే ఇంత స్పష్టంగా వాటిని పేర్కొనలేదు. శంకరాచార్యుల వారి భాష్యం వల్లను, మన స్వామీజీ బోధ వల్లను ఈ పదం దీన్ని సూచిస్తుంది అని మనం నేర్చుకున్నాం. మహాబాహో, అర్జునుడిని మహాబాహో అని సంబోధిస్తూ నీ బోధ, నేను చెప్తాను, వీటిని నేర్చుకో అంటున్నాడు. పంచ ఏతాని కారణాన్ని, కర్మ చేసేందుకు తోడ్పడే 5 పరికరాలు ఏమిటో తెలుసుకో అంటున్నాడు. కారణాన్ని అంటే పరికరాలు లేదా అంశాలు. అవి ఎలా తెలుసు కృష్ణ పరమాత్మకి? కృష్ణ పరమాత్మ ఏది నా సొంతం అని గొప్పలు చెప్పుకోవట్లేదు, ఎక్కడికక్కడ శాస్త్రంలోంచి చెప్తున్నాను అంటాడు. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని, ఇది కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇది వేదాంతంలో చెప్పబడింది అంటున్నాడు. ప్రోక్తాని అంటే చెప్పబడింది. ఎక్కడ? సాంఖ్యే. సాంఖ్యే అంటే, సాంఖ్యం అంటే వేదాంతం. వేదాంతం అంటే ఏమిటి? వేదం యొక్క అంతభాగం. వేదాంతానే ఉపనిషత్తులని కూడా అంటారు. ఈ వేదాంతం ఎక్కడుంది? కృతాంతే. కృతం అంటే కర్మకాండ, అంతం అంటే చివర్లో. కృతాంతే అంటే కర్మకాండ చివర్లో వేదాంతం ఉంది. సో వేద పూర్వ భాగం, వేద అంత భాగం 2 భాగాలు ఉన్నాయి. పూర్వ భాగాన్ని కర్మకాండ అని, అంత భాగాన్ని జ్ఞానకాండ అని అంటారు. అటువంటి వేదాంతంలో ఈ 5 పరికరాలు చెప్పబడ్డాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అవి ఎందుకు ఉపయోగపడతాయి? సర్వకర్మణాం సిద్ధయే, సర్వకర్మలను చేయటానికి
ఈ పరికరాలు ఉపయోగపడతాయి. ఏ కర్మలు చేయాలన్నా లౌకికమని ఆధ్యాత్మికమని కర్మలు చేయాలంటే ఈ 5 అంశాలు కావాలి తప్పనిసరి. ఆ 5 అంశాల పేర్లు ఇక్కడ చూస్తాం 14లో. అవేమిటి? అన్నమయ కోశాన్ని శరీరాకృతి అనొచ్చు. స్థూల శరీరంలోని అనేక అంగాలు అనేక భాగాలను అన్నమయ కోశం అంటారు. ఇది అన్నం నుంచి శక్తి పొందింది కాబట్టి అన్నమయ కోశం అయింది. దీన్ని కృష్ణ పరమాత్మ అధిష్టానం అన్న పదంతో సూచిస్తున్నాడు. ఇది సూక్ష్మ శరీరానికి అధిష్టానంగా ఉంటుంది కాబట్టి అన్నమయ కోశాన్ని అధిష్టానం అన్నాడు. రెండవది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే ఇంగ్లీష్ లో ఫిజియాలజీ అంటారు. ఇందులోకి పంచ ప్రాణాలు పంచ కర్మేంద్రియాలు వస్తాయి. పంచ ప్రాణాలు శక్తినిస్తే, పంచ కర్మేంద్రియాలు పరికరాలను ఇస్తాయి. రెండింటినీ కలిపి క్రియాశక్తి అంటారు. అంటే అనేక కర్మలు ప్రాణమయ కోశం వల్లనే చేస్తారు. అందువల్ల వివిధాశ్చ పృథక్ చేష్ట అన్నాడు. క్రియాశక్తి పృథక్ అంటే అనేకం, వివిధ అంటే భిన్నమైన. సో ప్రాణమయ కోసం అనేక భిన్నమైన పనులను చేస్తుంది. మనోమయ కోసం అంటే మనసు. ఇందులో పంచ జ్ఞానేంద్రియాలు మనసుతో పాటు చిత్త అహంకారం వస్తాయి. ఇందులో అనేక భావోద్రేకాలు కలుగుతూ ఉంటాయి. సో పృథగ్విధం కరణం చ, దీని మనోమయ కోసం అని అర్థం చేసుకోవాలి. ఎందువలనంటే మనోమయ కోశంలో పృథగ్విధం అంటే 5 ఇంద్రియాలు మనసు ఉన్నాయి. పృథగ్విధం కరణాలు ఉన్నాయి కాబట్టి ఇది మనోమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే జ్ఞానం. దీనిలో కూడా 6 అంగాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి, చిత్త అహంకారాలను కూడా కలుపుకోవాలి. దీన్ని కర్త అంటున్నాడు. అంటే బుద్ధి ఉంటుంది కాబట్టి బుద్ధి ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్తుంది కాబట్టి దాన్ని కర్తగా చూపిస్తున్నాడు. 5వది దైవం చ పంచమం. 5వది డైరెక్ట్ గానే చెప్తున్నాడు. 5వది దైవం అని చెప్తున్నాడు. 5వది మనకు తెలిసిన ఆనందమయ కోసం కాదు, ఎందుకంటే అది కారణ శరీరానికి చెందింది. అప్పుడు సుషుప్తిలో ఉంటాడు మనిషి. సుషుప్తిలో ఏ పని చేయడు కాబట్టి ఈ పనులను ప్రేరేపించే అధిష్టాన దేవతలకు అధిష్టాన దేవత అయిన హిరణ్య గర్భ గురించి ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి అంగానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అన్ని అధిష్టాన దేవతలకు అధిష్టాన దేవత హిరణ్య గర్భ. పురాణాల ప్రకారం తీసుకుంటే బ్రహ్మ. సో ఇప్పుడు ఈ పంచ పరికరాలు వరుసగా అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, హిరణ్య గర్భ, ఆనందమయ కోశాన్ని కలుపుకోకూడదు అని మర్చిపోకూడదు. 15 శ్లోకం చూద్దాం. శరీర వాంగ్మనోభిర్యద్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ఇప్పుడు పంచ అంశాలు ఉన్నాయి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ పంచ అంశాల వల్లనే మనిషి నరహ అని స్పెసిఫిక్ గా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనిషి అనేక కర్మలు చేస్తాడు. ఆ కర్మలు న్యాయమైన కర్మలు అవ్వచ్చు, అన్యాయమైన కర్మలు అవ్వచ్చు. ఆ 3 రకాల కర్మలు ఏంటి? శరీర వాంగ్ మనోభిర్యత్. శరీర అంటే కాయిక కర్మలు, వాక్ అంటే వాచిక కర్మలు, మనోభిర్యత్ అంటే మానసిక కర్మలు. కర్మ ప్రారభతే నరః. ఈ కర్మలు ఏదో ఒకటి మనిషి చేస్తాడు అని నరహ అని. ఎందుకంటే ఇలా కర్మలు చేసే శక్తి యొక్క మనిషికే ఉంది. జంతువులు స్వాభావిక కర్మలు చేస్తాయి కానీ ఇలా చేస్తాను ఇలా చెయ్యను అని అవి అనుకోలేవు. న్యాయం వా విపరీతం వా, ఈ 3 అంటే కాయిక వాచిక మానసిక కర్మలు 3 ఎలా చేస్తాడు? న్యాయమైన కర్మలన్నా చేయొచ్చు, అన్యాయమైన కర్మలైనా కూడా చేయవచ్చు. అన్యాయమైన కర్మలు అంటే చట్ట విరుద్ధమైన కర్మలు, అధార్మిక కర్మలు. ఎలా చేస్తాడు? పంచయేతే తస్య హేతవః. తస్య అంటే కర్మకి. ఏ కర్మకి? ఇప్పుడే చూసాం. కాయిక వాచిక మానసిక కర్మలకు, ధార్మిక అధార్మిక కర్మలు అన్నింటికి ఏ విధంగా తీసుకున్నా ఈ అన్ని కర్మలకు పంచయేతే ముందు శ్లోకంలోవి ఇక్కడికి తెచ్చుకోవాలి. అంటే 4 కోశాలు ప్లస్ దైవం. హేతవ అంటే హేతువులు, కర్మ చేయటానికి ఇవే కారణము. కృష్ణ పరమాత్మ వీటిని ఎందుకు పేర్కొన్నాడు అంటే ఈ 5
అనాత్మ అని ఇండైరెక్ట్ గా చెప్పడానికి. ఆత్మ అకర్త భోక్త అని ఎలా చూపిస్తాడు అంటే అనాత్మ కర్త భోక్త అని చూపించడం ద్వారా నేతి పద్ధతి ద్వారా మనం శాస్త్రాన్ని నేర్చుకుంటాం. అందువల్ల ఇవి కర్మలు చేస్తాయి. మరి ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆత్మ సన్నిధిలో ఇవి చేస్తాయి. సాన్నిధ్య మాత్రం అంటారు. కాంతి సమక్షంలో టెన్నిస్ మ్యాచ్ అవుతుంటే ఒక టీం ఆడతారు, ఒక టీం ఓడిపోతారు, చూసే వాళ్ళు అరుస్తారు, కేరింతలు కొడతారు. అవన్నీ కాంతి సమక్షంలో అవుతాయి. కానీ కాంతి ఏమి పనిచేయదు. ఆ విధంగా ఈ 5 అంశాలు పనిచేస్తుంది, కానీ మనం చేయటం లేదు. మనం కాంతిలాగా సాక్షిభూతంగా చూస్తున్నాము అని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు జ్ఞానయోగ సాధన పూర్తి అయింది. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 16. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి. ఇంతవరకు మనం ఏం చూసాం? మన ఆత్మ అనాత్మల మేలు కలయికలను చూసాం. ఆత్మ చైతన్య స్వరూపం, అనాత్మ జడం అని కూడా చూసాం. మరి అనాత్మ జడం అయితే అది ఎలా చైతన్యవంతం అయింది అంటే ఆత్మ నుంచి చైతన్యాన్ని అరువు తెచ్చుకుంది. ఆ విధంగా చూస్తే మనమంతా చేతనాంశ అచేతనాంశల మిశ్రమం. జ్ఞాని కూడా ఈ రెండింటి మిశ్రమమే, అజ్ఞాని కూడా ఈ రెండింటి మిశ్రమమే. అంటే మనకి తెలిసినా తెలియకపోయినా మనం ఆత్మ అనాత్మల మేలు కలయికలం. మరి భేదం ఎక్కడ ఉంది అంటే చూసే దృక్పథంలో ఉంది. ఇప్పుడు మనం ఈ రెండింటి మేలు కలయికలు అయితే అజ్ఞాని ఎలా చూస్తాడు, జ్ఞాని ఎలా చూస్తాడు అని ఆలోచిస్తే అజ్ఞానికి అసలు ఆత్మ అనేది ఒకటి ఉంది, అదే చైతన్యం, అదే శరీరానికి చైతన్యాన్ని అరువిస్తోంది అని తెలీదు. ఉన్నదంతా అహంకారమే అనుకుంటాడు. అనాత్మని అహంకారంగా మనం అంతకుముందు పోర్ట్రే చేశాం. కాబట్టి ఉన్నదంతా అహంకారమే అనుకుంటాడు, అదే నేను అనుకుంటాడు, దాంతో మమేకం చెందుతాడు. జ్ఞాని విషయంకి వచ్చేసరికి జ్ఞానికి తను ఈ రెండింటి మిశ్రమం అని తెలుసు. ఆ రెండింటి లక్షణాలు కూడా స్పష్టంగా తెలుసు, ఏది ఏం చేస్తుంది. అనాత్మ కావాలి, అనాత్మ ద్వారా పని చేస్తున్నాడు. కానీ ఆత్మ అకర్త అభోక్త. కానీ ఆత్మ సమక్షంలోనే ఈ కర్మలు అవుతున్నాయి. ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి అతను అనాత్మని పట్టించుకోడు. అజ్ఞాని ఆత్మ గురించి తెలియక పట్టించుకోడు. జ్ఞాని అనాత్మ యొక్క తక్కువ స్థాయి గురించి తెలిసి దాన్ని పట్టించుకోడు. అది ఈ ఇద్దరి మధ్య భేదం. ఈ శ్లోకంలో అజ్ఞాని గురించి చెప్తే వచ్చే శ్లోకంలో జ్ఞాని గురించి చెప్తాడు. కృష్ణ పరమాత్మ రెండు ప్యారలల్ గా చెప్తూ వస్తాడని చూస్తూ వస్తున్నాము. ఒక మంచి గురువు ఈ రెండూ చెప్పాలి. ఎందుకంటే స్వామీజీ అంటారు, యూ షుడ్ నో వాట్ ఈస్ రైట్ అండ్ యూ షుడ్ నో వాట్ ఈస్ రాంగ్. యూ షుడ్ నో వై రైట్ ఈస్ రైట్ అండ్ వై రాంగ్ ఈజ్ రాంగ్ అని. అంటే సరి అయినది ఏమిటో తెలుసుకోవాలి, సరి అయినది కానిదేమిటో తెలుసుకోవాలి. సరి అయినది ఎందుకు సరైనదో తెలుసుకోవాలి, సరి అయినది కానిది ఎందుకు సరైనది కాదో తెలుసుకోవాలి. కాబట్టి అజ్ఞాని ఏం చేస్తాడో తెలుసుకోవాలి, అజ్ఞాని చెయ్యనిది జ్ఞాని చేస్తాడు అని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. కానీ అది స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాని ఏం చేస్తాడో చెప్తాడు. పైగా ఈ ప్రపంచం ఒక అద్దం అన్నారు ఎవరో. అద్దంలో మనం ఏం చూస్తాం? మన ముఖార విందాన్నే చూస్తాం. అంటే మనను మనం ఏ కోణంలో ఎక్కువగా చూసుకుంటామో ప్రపంచాన్ని కూడా ఆ కోణం నుంచే చూస్తాము. దానికి ఉదాహరణ దుర్యోధనుడు, ధర్మరాజుల గురించి చెప్తారు. దుర్యోధనుడిని ప్రపంచంలో ఒక మంచి వ్యక్తిని వెతికి తీసుకురమ్మన్నారు. ధర్మరాజుని ప్రపంచంలో ఒక చెడ్డ వ్యక్తిని వెతికి తీసుకురమ్మన్నారు. ఇద్దరూ తీసుకురాలేకపోయారు. అంటే దుర్మార్గానికి దుస్తులు తొడిగినట్టుగా ఉన్న దుర్యోధనుడికి మంచివాడు ఎవరూ కనిపించలేదు. మూర్తిభవించిన మంచితనం ఉన్న ధర్మరాజుకి ఎవరూ దుర్మార్గులుగా అనిపించలేదు. దీని తాత్పర్యం ఏమిటంటే మనం ప్రపంచాన్ని ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. ఉదాహరణకి మనకి అందం మీద మక్కువ ఉంటే నలుగురిలో అందమైన వాళ్ళని ఫస్ట్ చూస్తాం. అదే మనకి అలంకరణ మీద మోజు ఉంటే ఒక పార్టీకి వెళ్తే ఎవరు ఎలా అలంకరించుకున్నారు, ఎవరు
సింపుల్ గా అలంకరించుకున్నారు, ఎవరు కొట్టొచ్చినట్టుగా అలంకరించుకున్నారు, అవన్నీ చూస్తాం. మనకి లోతుగా విశ్లేషించే అలవాటు ఉంటే అలాంటి వారే మనకు కూడా కనపడతారు. ఆ విధంగా మనం ప్రపంచాన్ని మన స్వభావంలోంచి చూస్తాం. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని ఒక సామెత ఉంది. అంటే ఒక విషయం అందమైనదా కాదా అని చెప్పాలి అంటే చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఓ తెలుగు పాట అద్భుతమైనది ఉంది. చూసే కనులకు మనసు ఉంటే ఆ మనసుకు కూడా కనులుంటే జీవితంలో ప్రతిదీ అందంగా ఉంటుంది అని. ఇక్కడ మనం నెగటివ్ పాయింట్ ఫస్ట్ చూస్తున్నాం. అంటే అజ్ఞానికి అసలు ఆత్మ అనేది ఒకటి ఉందనే తెలియదు. కాబట్టి అతను ఆత్మని చూడడంటే దేన్ని చూస్తాడు? ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, అనాత్మని చూస్తాడు. సో దుర్మతి, అతనికి సరి అయిన మతి లేదు, అంటే విచక్షణ జ్ఞానం లేదు, మంచి చెడు తెలిసే స్వభావం లేదు. అతనికి తనేమిటో తన గురించిన సరైన అవగాహన లేకపోవటం వల్ల ఈ 5 పంచానాత్మలు తను అనుకుంటాడు. అంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, దైవం అనుకుని వాటితో అభిమానం పెంచుకుంటాడు. అందువల్ల దుర్మతి అంటే అజ్ఞాన అధ్యాసయుక్త మతి, అజ్ఞానం వల్ల పొరపాటు పడిన మనసు లేదా బుద్ధి కలిగిన వాడు అని అర్థం. దీనినే మాండూక్యంలో అగ్రహణం, అన్యథాగ్రహణం అంటారు. మనం తెలిసి 2 తప్పులు చేస్తాం. దాని రజ్జు సర్ప భ్రాంతితో పోలుస్తారు. అక్కడ తాడు ఉంది, మనం తాడుని చూసి పాము అనుకుని పొరపాటు పడ్డాం. ఎందువల్ల? ముందు అగ్రహణం, తాడుని తాడుగా చూడలేదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేదు, అజ్ఞానం. దానివల్ల మనం ఏం చేస్తున్నాం? పొరపాటు పడుతున్నాం. అన్యథాగ్రహణం, తాడుని చూసి వేరే దానిగా అనుకుంటున్నాం, అంటే పాముగా అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటాం? అజ్ఞానం వల్ల. అంటే అజ్ఞానం వల్ల పొరపాటు చేస్తాం. అజ్ఞానం లేకపోతే పొరపాటుకి ఆస్కారం లేదు. ఇక్కడ అజ్ఞానికి తను ఆత్మ అనాత్మల మేలు కలయిక అని తెలీదు. ఆత్మ అనేది ఉండనే తెలీదు. ఎంతసేపు తను శరీరం అనుకుంటాడు, అది అనాత్మ అనుకోడు. తన శరీరం అనుకుంటాడు, అదే తన స్వస్వరూపం అనుకుంటాడు. ఇక్కడ 2 పొరపాట్లు. తన స్వస్వరూపం ఏమిటో అతనికి తెలియదు. రెండోది, దేని తన స్వస్వరూపంగా తీసుకోకూడదో దాన్ని తీసుకుంటాడు. సో అగ్రహణం అంటే ఆత్మ గురించి తెలియకపోవటం, అన్యథాగ్రహణం అంటే అనాత్మను ఆత్మగా భావించటం. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ అజ్ఞాని ఏం చేస్తాడు? నా పశ్యతి, చూడడు. ఏమిటి చూడడు? సరిగా చూడడు. తనను తాను తప్పుగా చూసుకుంటాడు. కేవలం ఆత్మానం, తన అసలు స్వరూపం శుద్ధ ఆత్మ అని తెలియదు అతనికి. ఇక్కడ కేవలం అంటే మనం తెలుగులో చూసే కేవలం కాదు. తెలుగులో కేవలం అంటే కేవలమైన వస్తువు అంటే తక్కువ చేసినట్టుగా అర్థం వస్తుంది. కానీ సంస్కృతంలో కేవలం అంటే శుద్ధం. శుద్ధం అంటే కర్తృత్వ భోక్తృత్వ రహితం, శుద్ధ చైతన్యం అంటాం. అంటే నిర్గుణ చైతన్యం, నిర్గుణ బ్రహ్మ, ఏ గుణాలు లేనిది. కర్తృత్వం భోక్తృత్వం అనే మలినాలు అంటని శుద్ధ ఆత్మ. వీటిని మలినాలు అని ఎందుకు అంటున్నాం? వీటి వల్లే మనం సంసారంలో పడి అవస్థపడుతున్నాం అని ఇందాకే చూసాం. కాబట్టి ఈ కర్తృత్వ భోక్తృత్వాలు లేని, సంసారం లేని శుద్ధమైన ఆత్మ. అతనికి తెలియదు ఆ విషయం. ఎవరికి? అజ్ఞానికి. అది మర్చిపోకూడదు. అతనికి ఉన్న అజ్ఞానం వల్ల తన గురించి పొరపాటు పడతాడు. సో మొదటి స్టెప్ అజ్ఞానం, అగ్రహణం. ఏమిటి అగ్రహణం? కేవలం ఆత్మానం, శుద్ధ ఆత్మ గురించిన అగ్రహణం, గురించిన అజ్ఞానం. కర్తారం పశ్యతి, అనేదాగ్రహణం చేస్తున్నాడు, పొరపాటు పడుతున్నాడు. ఏమని? తనను తాను కర్తగా భావిస్తాడు. ఎందుకు? అతనికి తన కోశాల మీద ఉన్న అభిమానం వల్ల. తత్ర ఏవం సతి, ఇక్కడ సతి అంటే సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని మనం నేర్చుకునే సత్తు కాదు. ఇక్కడ సతి అంటే అయినా కూడా అని. తత్ర ఏవం సతి అంటే సత్యం వేరే అయినా కూడా. ఏమిటి సత్యం? పంచవిధ అనాత్మ కర్త, కేవల ఆత్మ అకర్త. ఇది సత్యం. కానీ అజ్ఞానికి అకర్త అయిన ఆత్మ గురించి అసలు తెలియనే తెలియదు. అందువల్ల ఏమనుకుంటాడు?
తను కర్త అనుకుంటాడు. ఎందువల్ల? అకృత బుద్ధిత్వా, శాస్త్ర అధ్యయనం చేయకపోవటం వల్ల ఈ పొరపాటు పడుతున్నాడు. చాలాసార్లు చూసాం, ఒక పొరపాటు ఏర్పడింది అంటే అది అజ్ఞాన జనిత పొరపాటు. దానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే అజ్ఞానం, ఆ అజ్ఞానం నుంచి పొరపాటు వస్తుంది. తాడు గురించిన జ్ఞానం లేకపోవటం వల్ల పాము అనే పొరపాటు పడుతున్నాడు. ఆత్మ ఉంది అనే జ్ఞానం లేకపోవటం వల్ల అనాత్మే తాను అనుకునే పొరపాటు పడుతున్నాడు. అతనికి ఉన్న ఆత్మ అజ్ఞానాన్ని శాస్త్ర అధ్యయనం ఒకటే పారద్రోలగలదు. ఏ ఫీల్డ్లో అజ్ఞానం ఉంటే ఆ ఫీల్డ్లోనే పనిచేయాలి. మనకి మీమాంస శాస్త్రంలో ఇవన్నీ లోతుగా వస్తాయి. ముందు మీకు ఏ ఫీల్డ్లో అజ్ఞానం ఉంది, కెమిస్ట్రీలో ఉంటే కెమిస్ట్రీ సార్ దగ్గరికి వెళ్ళాలి, ఫిజిక్స్లో ఉంటే ఫిజిక్స్ సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ గురించిన అజ్ఞానం ఉంటే ఆత్మ జ్ఞానాన్ని బోధించే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇదొక స్టెప్. ఇంకొకటి, ఎవరికి అజ్ఞానం ఉంటే వాళ్ళే నేర్చుకోవాలి. మీకు కెమిస్ట్రీ అజ్ఞానం ఉంటే మీ తమ్ముడు నేర్చుకుంటే మీకు కెమిస్ట్రీ వచ్చేది, మీరే వెళ్ళి నేర్చుకోవాలి. అది రెండో స్టెప్. మూడో స్టెప్, ఎలా నేర్చుకోవాలో అలాగే నేర్చుకోవాలి. అంటే ఏ పరికరం ఉపయోగించాలో అదే ఉపయోగించాలి, లేదా ఏ ప్రమాణం వాడాలో అది వాడాలి. కెమిస్ట్రీ నేర్చుకోవడానికి లౌకిక ప్రమాణం వాడాలి, అదే ఆత్మజ్ఞానం పొందడానికి శాస్త్ర ప్రమాణం వాడాలి. ఇన్ని విషయాలు వస్తాయి. సో ఇక్కడ ఆత్మజ్ఞానం పొందాలి, అది ఎవరికి అజ్ఞానం ఉంటే వారే పొందాలి, శాస్త్రం ద్వారానే పొందాలి. ఈ స్టెప్స్ అన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ కెమిస్ట్రీ వల్ల ఎకనామిక్స్ వల్ల రాదు అంటే మన ఈ సబ్జెక్టులను కించపరచడం లేదు, వాటి విలువ వాటికి ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటి? ఆత్మ అజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎలా పోతుంది? ఆత్మజ్ఞానం పొందితేనే పోతుంది. ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వేదాంత శాస్త్రంలోనే దొరుకుతుంది. వేద పూర్వ భాగంలో కూడా ఉండదు, వేద అంత భాగంలోనే ఉంటుంది. అది కూడా ఎలా పొందాలి? గురువు ద్వారానే పొందాలి. అందువలనే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా వేదాంత శాస్త్రాన్ని నేర్చుకోవాలి అంటారు. శ్రవణం అంటే ఏమిటి? వినటం. ఎవరి దగ్గర వినటం? గురువు దగ్గర వినటం. కానీ అజ్ఞాని తనకంత తీరిక లేదు అంటాడు. అక్కడ ఏదో వేదాంతం కాలక్షేపం బఠాని అయినట్టుగా. రైళ్లలో ప్రయాణం చేసేవారు చాలాసేపు కుదురుగా ఒక చోట కూర్చోవాలి కాబట్టి కాలక్షేపానికి ఏ బఠానీయో వేరే చిరుతిళ్ళేవోనో తింటూ ఉంటారు. కానీ వేదాంతం అలాంటి కాలక్షేపం బఠానీ కాదు. వేదాంతం ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాలు గురువు దగ్గర నేర్చుకోవాలి. దానికి ఒక పద్ధతి, ఒక కోర్సు, ఒక సిలబస్, ఒక టైం ఫ్యాక్టరు, ఇన్ని అంశాలు ఉంటాయి. వేదాంతం విలువ తెలియక ఇలాంటి పొరపాటు పడతారు. వారికి వేదాంతం విలువ ఏమిటి తెలియదు. వేదాంతాన్ని జీవితానికి అన్వయించుకోవచ్చు. జీవితంలో అనేక సమస్యలకి వేదాంతం పొందితే మనసు ప్రశాంతంగా ఉండి పరిష్కారం చూపిస్తుంది అనే విషయం అర్థం కాదు. వేదాంతానికి జీవితానికి సంబంధం లేదు అనుకుంటారు. అందువల్ల ముందు నేను గృహస్థుగా నా ధర్మాలు నెరవేర్చాలి, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా వారికి ఒక ఇల్లు కట్టి పెట్టాలి, ఈ బాధ్యతలన్నీ తీరాక అప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అలా అనుకుంటే అలలు తీరాక సముద్ర స్నానం చేద్దాంలే అనుకున్నట్టే ఉంటుంది. బాధ్యతలు ఎన్నటికి తీరేను? అవి అనంతం. కొన్ని వాటంతట అవే వచ్చి పడుతుంటే కొన్ని మీరు కోరి తెచ్చుకుంటారు. అసలు బాధ్యతలు తీరవు, కానీ తీరాయి అనుకుందాం. అన్ని తీరి సమయం చిక్కినా కూడా అప్పుడు మీ శరీరం మనసు సహకరించవు. శరీరంలో శక్తి తగ్గుతుంది, కన్ను కనపడదు, మాట వినపడదు, కుదురుగా గంటసేపు కూర్చోలేరు. ఒకవేళ కన్ను చెవులు పనిచేస్తూ గంటసేపు కూర్చోగలిగినా ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్. పోనీ ఇవన్నీ నెరవేరాయి అనుకున్నా కూడా మనసు కుదురుగా ఉండదు, మనసు ఏకాగ్రత చూపలేదు. తొందరగా అర్థం ఒక వయసు వచ్చాక చూడండి, తొందరగా అర్థం చేసుకోలేమో, అర్థం చేసుకునేది గుర్తుండదు. చాలా మంది సత్సంగ సభ్యులు చెప్తుంటారు, అర్థమైనట్టే ఉంటుందండి కానీ గుర్తుండదు అని. ఎందువల్ల అంటే ఇది వయసు యొక్క ప్రభావం. ఈ మనసు ఏకాగ్రత చూపలేకపోవటం వల్ల, అర్థం కాని విషయం అవటం వల్ల హాయిగా నిద్ర వస్తుంది. దానివల్ల వేదాంతం అర్థం చేసుకోలేరు. అందువల్ల శాస్త్రం ఏం చెప్తుందంటే వేదాంతం మీద శ్రద్ధ పెట్టి చిన్న వయసులో నేర్చుకుంటే ఆత్మ అజ్ఞానం తొలుగుతుంది. ముఖ్యంగా భగవద్గీత చూస్తే అది ఒక
జీవన విధానాన్ని సూచించే మాన్యువల్. ఒక మనిషి తన జీవితాన్ని ఫిజికల్గా, మెంటల్గా, ఇమోషనల్గా, ఇంటలెక్చువల్గా ఎన్ని రకాలుగా చూడాలన్నా ఎలా జీవితాన్ని నడుపుకోవాలో సూచించే మాన్యువల్. అతను కర్మయోగం ఎలా చేయాలి, భక్తి ఎలా చూపించాలి, జ్ఞానం ఎలా పొందాలి, ఇలా అనేక అంశాలు ఉంటాయి. ఇవన్నీ చిన్న వయసులో నేర్చుకుంటే వాటిని తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసి తన జీవితాన్ని, తన మీద ఆధారపడి ఉన్న వారి జీవితాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతాడు. లేకపోతే మనలాగా వయసు ఉడిగాక వస్తే జీవితంలో ఎలా ఉండాలో ఈ వయసులో నేర్చుకుని ఏం చేస్తాం, జీవితంలో విజయం ఎలా సాధించాలో ఈ వయసులో నేర్చుకుని ఏం చేస్తాం. అందువల్ల ఈ శాస్త్రాన్ని వీళ్ళంత చిన్న వయసులో వచ్చి నేర్చుకుంటే ప్రపంచాన్ని మీరు చూసే తీరుతెన్నుల్లో చాలా మార్పు వస్తుంది. నిజానికి సంసారాన్ని అనేక రకాలుగా వర్ణించవచ్చు అని చూసాం. కర్తృత్వ భోక్తృత్వ భావనలు ఉండటం సంసారం అని ఒక నిర్వచనం ఇంత ముందు చూసాం. ఇప్పుడు ఇంకొక నిర్వచనం చూస్తే జీవితంలోని పరిస్థితులకు తప్పుగా స్పందించటం సంసారం. అంటే పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా వాటిని మీరు సమస్యలుగా చూస్తున్నారు. నిజానికి లోతుగా విశ్లేషిస్తే మీరు సమస్యలుగా భావిస్తున్నవేవి సమస్యలు కావు. పరిస్థితి అంటే ఏమిటి? ఎండాకాలంలో వేడి ఉంటుంది, చలికాలంలో చలి వేస్తుంది, మంచు ప్రాంతాల్లో ఉంటే మంచు కూడా కురుస్తుంది, వానాకాలంలో కుంభవృష్టి కురుస్తుంది. అలా ఏ కాలం తీసుకుంటే ఆ కాలానికి తగ్గ వాతావరణ మార్పులు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? అబ్బబ్బో ఎండ దంచేస్తోంది అంటాం, అయ్యయ్యో చలి వణికించేస్తోంది అంటాం, చిచ్చిచ్చి వెదవ వాన, బట్టలు ఆరటం లేదు, బయటికి వెళ్ళడానికి లేకుండా ఉంది అంటాం. అంటే ఏ కాలాన్ని మనం స్వీకరించలేకుండా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించమంటుంది శాస్త్రం. ఎండాకాలం చల్లగా ఉండగలదా? శీతాకాలం వేడిని పుట్టించగలదా? చలికాలం చల్లగా ఉండక వేడిగా ఎలా ఉంటుంది? వయసు పెరిగేసరికి కీళ్ళ నొప్పులు రాక తప్పదు. చిన్నప్పుడు ఎగిరి గంతేశాను, చెట్లెక్కాను, ఇప్పుడు నడవలేకుండా ఉన్నాను అని కంప్లైంట్ చేస్తే ఏమిటి లాభం? వయసు పైబడేసరికి శరీరంలోని అంగాల దృఢత్వం తగ్గుతూ వస్తుంది. అవి నీకు పనిచేసి చేసి చేసి చాలా అలసిపోయాయి. వాటికి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వాలి. చిన్నప్పుడు ఉన్నట్టే 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి కూడా ఉండాలంటే ఎలా ఉంటాయి అవి? అందువల్ల మీరు సమస్యలు అనుకున్నవి ఏవి సమస్యలు కాదు. అందువల్ల వాటి గురించి బాధపడటంలో అర్థం లేదు. అవి జీవితంలో ఎదురయ్యే సహజమైన సన్నివేశాలు. ఎందుకు ఇలా పొరపాటు పడుతున్నారు అంటే అకృత బుద్ధిత్వ, సంస్కరించబడని బుద్ధి వల్ల అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సంస్కరించని బుద్ధి అంటే ఆత్మజ్ఞానం పొందని బుద్ధి వల్ల. ఇప్పుడు శాస్త్రంలో అనేక సార్లు అజ్ఞాని జ్ఞాని పదాలు చూస్తూ వస్తాం. ఇక్కడ కొంతమంది అజ్ఞాని అంటే మంద బుద్ధి ఉన్నవాడు అని అర్థం తీసుకుంటారు. ఇక్కడ మంద బుద్ధి కాదు అర్థం. అజ్ఞాని అంటే అతను లౌకిక విద్యలో అనేక డిగ్రీలు పొంది ఉండవచ్చు, ఏ సిఇఓనో అయి ఉండవచ్చు, పిహెచ్డి చేసి ఉండొచ్చు, ఘన విజయాలు పొంది ఉండవచ్చు. కానీ వేదాంత విద్యకి రాకపోతే అజ్ఞాని అంటుంది శాస్త్రం. ఆ లౌకిక విద్య ఎందుకు పనికిరాదు, జీవన విధానానికి అది తోడ్పడదు. స్వామీజీ చెప్తుంటారు, పూర్వం ఐక్యూ చూసేవాళ్ళు, ఇంటెలిజెంట్ కోషెంట్, ఒక పిల్లవాడు ఎంత తెలివైన వాడు అని. ఇప్పుడు ఈ ఐటీ కంపెనీలు వచ్చి స్ట్రెస్, టార్గెట్లు ఎక్కువ అవటం వల్ల ఈక్యూ చూస్తున్నారు, అంటే ఇమోషనల్ కోషెంట్. ఎంతవరకు ఆ స్ట్రెస్ ని తట్టుకు నిలబడగలరు. ఒక సర్వేలో మండే మార్నింగ్ హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయని తేలింది. ఎందువల్ల అంటే వాళ్ళు సాటర్డే సండే కొంత రిలాక్స్ అయ్యి మండే ఆఫీస్కి వెళ్ళగానే ఓ పెద్ద టార్గెట్ వాడి ముందు ఉంటుంది, లేకపోతే మండేకి చేయాల్సిన టార్గెట్ పూర్తి చేయకపోవటం వల్ల ఆ స్ట్రెస్ ని తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, ఆ స్ట్రెస్ కి ధీటుగా శరీరం పనిచేయకపోవడం వల్ల ఇలా హార్ట్ అటాక్లు, చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల అజ్ఞాని అంటే లౌకిక విద్యలో అజ్ఞాని కాదు. అతను లౌకికంగా ఎన్నైనా విజయ సోపానాలు అధిరోగమించి ఉండవచ్చు, కానీ ఆత్మజ్ఞానం పొందని వ్యక్తిని అజ్ఞాని అంటారు. ఈ విషయం ఒకటి వేదాంతంకి వచ్చిన వారు అర్థం చేసుకోవాలి. సో అజ్ఞాని అంటే ఆధ్యాత్మిక నిరక్షరాస్యుడు, ఇతను సత్యాన్ని చూడలేడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
భజగోవిందంలో కూడా ఇదే ఐడియా వస్తుంది. పశ్యన్నపిచ న పశ్యతి మూఢః, చూస్తున్నాడు కానీ చూడట్లేదు. అంటే దేన్ని చూడాలో దాన్ని చూడలేకపోతున్నాడు. కళ్ళు తెరిచి ఉన్నా అతను చూడవలసిన దాన్ని చూడడు. సద్దుర్మతి న పశ్యతి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆధ్యాత్మిక జ్ఞానం లేని వ్యక్తి కూడా కళ్ళుండి చూడలేని వ్యక్తే అవుతాడు. కళ్ళుండి చూడకపోతే అతను గుడ్డివాని కిందికే వస్తాడు. ఎందుకంటే తప్పుగా చూడటం అంటే అసలు చూడకపోవడం కిందికే వస్తుంది. అందువల్ల అజ్ఞాని సరిగా చూడడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ముండకోపనిషత్ ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి అతను గుడ్డివాడిగా ఉన్నాడని, శాస్త్రం అతన్ని సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నా అతనే రావటం లేదని అంటుంది. పైగా ఇలాంటి దుర్మతి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వారు శాస్త్రాన్ని నేర్చుకోకపోయినా పర్వాలేదు, వారు గుడ్డిగా ఉన్నా పర్వాలేదు, వారిలో కన్విన్సింగ్ కెపాసిటీ చాలా ఉంటుంది. వారు ఇంకో 10 మందిని తప్పుదోవలో పట్టించేస్తారు, మిగతా వారిని తప్పుదారి పట్టిస్తారు. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరా పండితం మన్యమానాః జంఘన్యమానా పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః. ఈ కొటేషన్ స్వామీజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వీళ్ళ అవిద్యలో అంటే అజ్ఞానంలో రమిస్తూ ఉంటారు. కానీ వచ్చిన చిక్కేంటి, స్వయం ధీరాహ. ధీరాహ అంటే శాస్త్రంలో జ్ఞాని. వారికి వారే జ్ఞాని అని బిరుదిచ్చేసుకుని, వారికి వారే పండితులు అనుకుని భావించేసుకుని, అంధేనైవ నియమాన యథాంధ, వాళ్ళు అంధులుగా ఉండటమే కాదు మిగతా వారిని కూడా అంధ పరంపరలో నడిపిస్తారు. అలాంటి వారిని మూఢాహ అంటోంది శాస్త్రం. కృష్ణ పరమాత్మ కూడా అహంకార విమూఢాత్మ అని వాడాడు. కృష్ణ పరమాత్మ కూడా మూఢ, విమూఢ, ప్రమూఢ అని చెప్తూ ఉంటాడు. ఇవన్నీ శాస్త్రంలో వచ్చే పదాలు. కానీ అందరినీ అలా తీసి పారేయడానికి వీల్లేదు. దానికి భిన్నంగా కొందరు వివేకం ఉన్నవారు శ్రద్ధగా గీతాబోధకు వస్తారు. వారు నిజంగా గొప్పవారు. ఎవరంటున్నారు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అంటున్నాడు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సైమాన్ లోకాన్ నహంతీన నిబధ్యతే. ముందే చూసాం కృష్ణ పరమాత్మ ప్యారలల్ గా ఒక నెగటివ్ పాయింట్, ఒక పాజిటివ్ పాయింట్ చెప్పుకుంటూ వస్తాడు. కర్మ చేసే వాళ్ళని, దానికి భిన్నంగా కర్మయోగం పాటించే వాళ్ళ గురించి చెప్తాడు. అలాగే జ్ఞాని అజ్ఞానిల గురించి చెప్తాడు. ఇక్కడ అజ్ఞాని జ్ఞానిల గురించి చెప్తున్నాడు. ముందు శ్లోకంలో వర్ణించిన అజ్ఞానికి భిన్నంగా ఇక్కడ శ్లోకంలో జ్ఞాని గురించి చెప్తున్నాడు. జ్ఞాని అంటే ఎవరు? ముందు అది అర్థం చేసుకోవాలి. వేదాంత శాస్త్ర శ్రవణాన్ని ఒక క్రమ పద్ధతిలో చేసిన వ్యక్తి. తనలో 2 అంశాలు ఉన్నాయని, వాటిని అనాత్మాంశ ఆత్మాంశ అంటారని తెలుసు. వాటి లక్షణాలు తెలుసు. తను అనాత్మ కాదు, ఆత్మ అని కూడా తెలుసు. అంటే అతను శ్రవణం మాత్రమే కాదు, మననం చేసి నిశ్చయ జ్ఞానం పొందాడు. సుదీర్ఘ నిధిధ్యాసనం చేసి జ్ఞాననిష్టలో నిలబడుతున్నాడు. ఏమిటా సుదీర్ఘ నిధిధ్యాసనం? మనసును శాశ్వతమైన ఆత్మలో నిలబడేలా చేయటం. అంటే నేను ఆత్మను, నేను అశాశ్వతమైన అనాత్మను కాను, నేను అనాత్మతో మమేకం చెందకూడదు, అనాత్మని వాడతాను. ఇంకో భాషలో చెప్పాలంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా, నేను ఈ శరీరంలో ఉన్న శరీరిని, నేను ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి, ఈ శరీరాన్ని ఈ క్షేత్రాన్ని నా వ్యవహారాలు నడపటం కోసం వాడుతాను. కానీ వాటితో నాకు అనుబంధం లేదు. వాటిని ఎంత మేరకు చూడాలో అంత మేరకు చూస్తాను, కానీ వాటితో అనుబంధం పెంచుకోను. ఈ శరీరం పాంచభౌతికం. పాంచభౌతికమైన శరీరం ఎప్పటికో అప్పుడు పంచభూతాలతో కలిసిపోవాల్సిందే. ఇది ఒక మార్గమే కాని గమ్యం కాదు. శరీరం గురించిన జ్ఞానం పొంది నేను చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చాను. అందువల్ల నాకు శరీరం అది కర్మలు చేయటానికి మాత్రమే ఉపయోగించాలి అని నాకు తెలుసు అని అర్థం చేసుకుంటాడు. దీన్నే అహంకార విముక్తి అని అంటారు. యస్య అంటే ఇక్కడ జ్ఞానికి. జ్ఞాని బుద్ధి ఎలా ఉంటుంది? సంస్కృత బుద్ధి. ముందు శ్లోకంలో అజ్ఞానిని ఏమని వర్ణించాడు? అకృత బుద్ధి అన్నాడు.
దానికి వ్యతిరేకం సంస్కృత బుద్ధి. సంస్కృత బుద్ధి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన బుద్ధి గల వ్యక్తి. అటువంటి జ్ఞాని ఏం చేస్తాడు? మన యస్య అస్తి కలుపుకుంటాం. యస్య అహంకృత భావ న అస్తి. ఇటువంటి జ్ఞానికి అహంకృత భావ, నేను అహంకారాన్ని, నేను శరీరాన్ని అని అనుకోడు. అంటే వాటితో మమేకం చెందడు. శరీరం మీద మితిమీరిన అభిమానం ఉండదు. శరీరానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో అంత మేరకు ఇస్తాడు, కానీ అంతకన్నా ఎక్కువ ఇవ్వడు. గుణాగుణేషు వర్తంతే అని తెలుసుకుంటాడు. శరీరం అన్నాక దానికి గుణాలు ఉంటాయి, ఆ గుణాలు తగ్గట్టుగా అవి పనులు చేస్తాయి అని తెలుసుకుంటాడు. స్థూల శరీరం ఈ సృష్టిలో ఒక భాగమని, దానికి దేశకాల పరిమితులు వర్తిస్తాయని తెలుసు. శరీరానికి వచ్చే మార్పులను తను చేయి పట్టి ఆపలేడని తెలుసు. వాటిని సహజమైన మార్పులుగా స్వీకరిస్తాడు. తస్మాద్ అపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. కర్మయోగికి చెప్పిన మాటలు జ్ఞానికి కూడా చాలా మటుకు వర్తిస్తాయి. నువ్వు మార్చలేని పరిస్థితులను గురించి బాధపడి లాభం లేదు అంటాడు కృష్ణ పరమాత్మ. మార్చలేని పరిస్థితులు ఏమిటి? శరీరం అన్నాక మారక తప్పదు, చలికాలం అన్నాక చలి వేయక తప్పదు, ఎండాకాలం అన్నాక ఎండ ఎక్కువగా ఉండక తప్పదు. చలి వేస్తే ఈశ్వరుని విభూతిగా భావించి దాని మీద ధ్యానం చేయాలి. జ్ఞాని ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకుంటాడు. అహంకృత భావ నా అస్తి అంటే కర్తృత్వ భావన ఉండదు. కర్తృత్వ భావన లేకపోతే భోక్తృత్వ భావన కూడా ఉండదు. దాన్ని యస్య బుద్ధి న లిప్యతే అంటున్నాడు. అంటే జ్ఞానికి భోక్త విషయంలో కూడా పొరపాటు భావన ఉండదు. చాలా మందికి ఒక చిన్న కష్టం రాగానే నాకే ఎందుకు వచ్చింది అని వాపోతారు. చాలా మంది భావన తక్కిన వారందరూ, చుట్టూ ఉన్న వారందరూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. నేనొక్కదాన్నే లేదా నేనొక్కడనే కష్టపడిపోతున్నాను అనుకుంటారు. అందువల్ల నాకే ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న ప్రతి వారిని జీవితంలో ఏదో ఒక సమయంలో పొడిచి పొడిచి వదిలిపెడుతుంది. కానీ జ్ఞానం పొందాక జ్ఞాని నాకే ఎందుకు వచ్చింది అనే ప్రశ్నే వేయడు. ఎందువల్ల? అది తనకున్న ప్రారబ్ధ కర్మ ఫలం అని తెలుసు. కర్మ సిద్ధాంతాన్ని జీర్ణించుకుంటాడు. ఆ కర్మ క్షయం అవ్వాలని దాన్ని ఏదో ఒక మార్గం ద్వారా భగవంతుడు కలగజేస్తాడని కూడా అతనికి తెలుసు. ఏ కర్మ కూడా ప్రత్యక్షంగా ఆనందమో దుఃఖమో ఇవ్వలేదు, ఏదో ఒక మాధ్యమం ద్వారా ఇవ్వాలి. అంటే ఒక దోమ ద్వారా ఒక కష్టాన్ని కలగజేస్తుంది, లేదా ఒక తోటి కుటుంబ సభ్యుడిగా అవస్థ పెడుతుంది. జ్ఞాని తన కుటుంబ సభ్యులే తనని ఇబ్బంది పెడుతున్నా కూడా వారిని తిట్టుకోడు. వారి ద్వారా తన కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను అని అర్థం చేసుకుంటాడు. సోక్రటీస్ కొటేషన్ ఒకటి ఉంది, పెళ్లి చేసుకోండి, పెళ్లి మానకండి. భార్య మంచిదైతే సంసారాన్ని హాయిగా అనుభవించండి, భార్య మంచిది కాకపోతే చక్కగా వేదాంతి అవ్వండి అంటాడు ఆయన. అదేవిధంగా భార్య మంచిదైతే మీరు చేసుకున్న పుణ్యఫలం అని, భార్య తనకు తగ్గట్టు లేకపోతే పాపక్షయం అవుతోందని అర్థం చేసుకుంటే జీవితం చింతలమయంగా ఉండదు. జ్ఞాని అది అర్థం చేసుకుంటాడు కాబట్టి సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు. సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కుంగిపోడు. తితీక్షను అలవర్చుకుంటాడు. విదేశాల్లో రోడ్డు మీద ఏదైనా సమస్య వస్తే తక్షణం బాగు చేస్తారు. మన దేశంలోనే ఈ గుంటలు ఉంటూనే ఉంటాయి. మనకి చాలా ఓర్పు ఉంటుంది వీటిని భరించడానికి. అదే విధంగా మన జీవితంలో పడే గుంటలని కూడా మనం ఓర్పుతో స్వీకరించాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యస్య న లిప్యతే అంటే భోక్తృత్వ భావన న లిప్యతే అని కలుపుకోవాలి. జ్ఞాని తను భోక్త అని అనుకోడు. సహా ఇదంతా ఎవరి గురించి? జ్ఞాని గురించి. అటువంటి జ్ఞాని ఇమాన్ లోకాన్ అత్వాపి, జ్ఞాని భూమి మీద జీవించి ఉన్నంత వరకు కర్మలు చేయక తప్పదు. సన్యాసం స్వీకరించినా కూడా సన్యాసాశ్రమానికి తగ్గ కర్మలు ఉంటూనే ఉంటాయి. గృహస్థుగా అనేక బాధ్యతలు ఉంటాయి, వాటిని నెరవేర్చాలి. పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలి. తన మీద ఆధారపడిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా సాకాలి. అదే క్షత్రియుడైతే యుద్ధం చేయాలి. అర్జునుని విషయమే తీసుకోండి, అతను యుద్ధ రంగానికి వచ్చి ఉన్నాడు. తన వారే ఎదుటివైపు నిల్చున్నా కూడా వారిని హతమార్చాలి. అందువల్ల ఏ పని చేయాలన్నా దానితో మమేకం చెందడు జ్ఞాని. సమాజం అతను మంచి పని చేస్తే ఆకాశానికి ఎత్తుతుంది. ఓ చిన్న
చెడు పని చేస్తే విపరీతంగా దూషిస్తుంది. కానీ జ్ఞాని దానికి చెల్లించడు. తనని మెచ్చుకున్నప్పుడు పొంగిపోతే అతను భోక్తృత్వాన్ని స్వీకరించినట్టు అవుతుంది. భోక్తృత్వాన్ని స్వీకరిస్తే కర్తృత్వాన్ని కూడా స్వీకరించాల్సి ఉంటుంది. అందువల్ల తను కర్మ చేసినట్టుగా కర్తృత్వాన్ని స్వీకరించడు. కర్మ ఫలాన్ని అనుభవించే భోక్తగా భోక్తృత్వాన్ని స్వీకరించడు. సహ అపి హత్వా, దానికి హైట్ ఆఫ్ కర్మ గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అతను ఎవరినైనా చంపినా ఇమాన్ లోకాన్, ఇదిగో ఈ ప్రజలంతా, ఈ బోధ యుద్ధ భూమిలో జరుగుతున్నది కాబట్టి ఎదుర్కొండా ఉన్నాయి సైనికులను, రాజులను, యోధులను చూపిస్తున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. చంపినా అన్నాడు కానీ దాని అర్థం జ్ఞాని అందరినీ చంపుకుంటూ పోవచ్చని కాదు. పైగా ఈ ఆత్మ లక్షణాలను ఎక్కువగా కృష్ణ పరమాత్మ కఠోపనిషత్తులోంచి తీసుకున్నాడు. బాడీలీ లిఫ్టెడ్ అంటారు స్వామీజీ. అక్కడ బోధ చేసినది ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు బాధ్యత ఏమిటి? పాపులను వారి కాలం తీరగానే చంపి తీసుకురావటం. అందువల్ల యమధర్మరాజు హంతి మాట వాడతాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అదే వాడుతున్నాడు. సహా అపి హత్వా, అతను ఎవరినైనా చంపినా కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు అతను చంపాడు అని అనరు. అంటే జ్ఞాని కూడా అవసరమైతే హింసకు పాల్పడక తప్పదు. అతను భీష్మ ద్రోణులను చంపక తప్పదు. జ్ఞానికి జాలి, దయ ఉంటుంది కానీ అర్హత లేని వారి మీద చూపించడు. అతను పక్షపాత వైఖరి చూపాడు. సమతుల్యత ఉన్న బుద్ధి కలిగి ఉంటాడు. అందువల్ల నా హంతి, అతను చంపినట్టు కాదు, అంటే అతను కర్తావాడు. నా నిబధ్యతే, ఇందాకే చూసా, నిబధ్యతే అంటే భోక్త కాదు, కర్మఫలం కూడా అంటదు. అంటే తను అనాత్మతో మమేకం చెందే స్థాయి నుంచి నేను అకర్త భోక్త అయిన ఆత్మను అని అర్థం చేసుకోవడమే జ్ఞానయోగం. అలా అనాత్మ నుంచి ఆత్మ వైపుకు దృష్టి మలుచుకుంటే జ్ఞానం వస్తుందా, మోక్షం వస్తుందా, రాదా? అంటే అలా అనాత్మ నుంచి ఆత్మ వైపుకు దృష్టి మార్చుకుంటే మోక్షం రాదు. ఇదేమిటి ఇంత కష్టపడి ఆత్మజ్ఞానం పొందండి మోక్షం వస్తుందని చెప్తున్నారు, ఇప్పుడు మోక్షం రాదు అలా అంటున్నారేమిటి? ఆశ్చర్యపోనవసరం లేదు. వేదాంతం నేర్పించేది నీ కొత్తగా మోక్షం రానవసరం లేదు. నువ్వు ముందే ముక్త పురుషుడివి, నేను నిత్య ముక్త శుద్ధ పురుషుణ్ణి అని నేర్పిస్తుంది. నాకు కొత్తగా మోక్షం రావాల్సిన పని లేదు అనే జ్ఞానం కలుగుతుంది. దానికోసం ఏ కర్మ చేయనవసరం లేదు అని కూడా తెలుసుకుంటారు. నేను ఇంతకు ముందు, ఇప్పుడు, ఇక ముందు కూడా ముక్త పురుషుణ్ణే, నేను నిత్య శుద్ధ ముక్త పురుషుణ్ణి. ఆ విధంగా మోక్షం ఇస్తుంది అంటుంది శాస్త్రం. ఇక్కడితో జ్ఞానయోగం అయిపోయింది. నిజానికి మనిషి చేయాల్సిన ముఖ్యమైన సాధనలు రెండే ఉన్నాయి. అవి కర్మయోగం, జ్ఞానయోగం. మనసుని శుద్ధి చేసే ఏ సాధననైనా కర్మయోగం అంటారు. అవి జపం, పూజ, యోగం, సమాజ సేవ, తీర్థయాత్ర, దానం, భజన ఏదైనా తీసుకోండి. అవి మనసుని శుద్ధి చేసి జ్ఞానయోగ్యతను ప్రసాదిస్తాయి. మరి జ్ఞానయోగం ఏమిటి? నేను నిత్యముక్త శుద్ధ పురుషుణ్ణి అని నేర్చుకోవటం జ్ఞానయోగం. వేదాంత బోధ వింటుంటే జ్ఞానయోగం. ఇంటికి వెళ్ళి గురువు చెప్పింది మననం చేసుకుంటే జ్ఞానయోగం. బుద్ధికి పదును పెట్టి జ్ఞానం పొందితే జ్ఞానయోగం. ఆ జ్ఞానం ఆత్మ గురించిన జ్ఞానాన్ని ఇస్తుంది. నేను అంత ముందు, ఇప్పుడు, ఇక ముందు కూడా ముక్త పురుషుణ్ణి, నేను అకర్తను, అభోక్తను, నేను ఆనంద పురుషుణ్ణి అనే జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఈ విధంగా మొత్తం ఆధ్యాత్మిక సాధనలో ఈ రెండే ఉంటాయి, కర్మయోగం, జ్ఞానయోగం. ఒక సాధకుడి ప్రయాణాన్ని వర్ణిస్తే కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి ఆత్మజ్ఞానం పొందాలి. అప్పుడు మోక్షం కలుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. చిత్తశుద్ధి పొందాక జ్ఞానయోగానికి రావాలి అంటే చిత్తశుద్ధి ఎప్పుడు పొందామో ఎలా తెలుస్తుంది? ఫలానా రోజుతో నీకు చిత్తశుద్ధి వచ్చేస్తుంది, జ్ఞానయోగానికి వెళ్ళు అని చెప్పదు. లౌకిక విద్యలో అయితే ఈ కోర్సు చదివితే డిగ్రీ అయింది, దీని తర్వాత పీజీకి వెళ్తారు, అలా ఒక డిమార్కేషన్ ఉంటుంది. కానీ జీవితంలో ఇక్కడి దాకా కర్మయోగం చెయ్యి, ఈ స్టేజ్లో నీకు చిత్తశుద్ధి వస్తుంది, దాని తర్వాత జ్ఞానయోగానికి రా అని ఉండదు. మరి ఏం చేయాలి అంటే కర్మయోగం పాటిస్తూనే జ్ఞానయోగానికి వచ్చేయాలి. మొదట్లో 75% కర్మ,
25% జ్ఞానం పొందుతూ ఉంటే నెమ్మదిగా దాన్ని 50-50గా మార్చి నెమ్మదిగా కర్మయోగాన్ని 25%కి జ్ఞానయోగాన్ని 75%కి పెంచుకుంటూ రావాలి. ఎందువలనంటే కొంతకాలం అయ్యేసరికి జ్ఞానం పొందుతుంటే కూడా చిత్తశుద్ధి తేలిగ్గా వస్తుంది. సో మొత్తం భగవద్గీత సారం ఇంతవరకు చూసిన శ్లోకాల్లో వచ్చేసింది. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ 18వ శ్లోకం నుంచి కొత్త పంథాలో వెళ్తున్నాడు. సో మనం 3వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది 6 అంశాల విశ్లేషణ, శ్లోకాలు 18 నుంచి 40 వరకు. మళ్ళీ గీతాసారానే చెప్తున్నాడు, కానీ ఈసారి పూర్తిగా కొత్త కోణంలో చెప్తున్నాడు. 6 అంశాలను తీసుకుని ఒక్కొక్క దాన్ని మళ్ళీ 3గా విభజిస్తున్నాడు. ఆ 3 ఏమిటో మీరు చూస్తూ వస్తున్న పదాలే. ఏమిటవి? సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. సో ఈ 6 అంశాలు 3 భాగాలుగా విభజన అయిన అంశాలు. మీరు ఈ 6 అంశాలు, ఈ 3 భాగాలుగా విభజన అయిన ఈ అంశాలను బాగా అర్థం చేసుకుంటే మీకు భగవద్గీత బాగా అర్థమైంది అని అర్థం. ముందుగా 18వ శ్లోకంలో దాని గురించిన ఉపోద్ఘాత ఇవ్వబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇందులో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని నిర్వచించబోతున్నాడు. మనం ఇంతవరకు ఏమన్నా మనిషి నేర్చుకోవాల్సినవి 2, కర్మయోగం, జ్ఞానయోగం అన్నాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? మనిషి చేసేవి 2 అంటున్నాడు. అవి కర్మ, జ్ఞానం పొందటం. అంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, లేదా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాడు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ రెండింటిని 3 దశలుగా విభజించవచ్చు. మనం అంతకుముందు కూడా ఈ పదాలు చూసాం. జానాతి, ఇచ్చతి, యతతే. విజ్ఞానమయ కోసం తెలుసుకుంటుంది, మనోమయ కోసం దాని మీద ఇష్టం ఏర్పరచుకుంటుంది, ప్రాణమయ కోసం క్రియ చేస్తుంది అని చూసాం. సో జానాతి అంటే ఏదైనా కర్మ చేయాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందందే ఏ పని చేయలేం. జ్ఞానం పొందాక ఇచ్చతి, ఆ తెలిసిన వస్తువు మీద ఇష్టమో అయిష్టమో ఏర్పడుతుంది. యతతే, ఆ ఇష్టమో అయిష్టమో పొందాక ఇష్టమైన వస్తువును పొందడానికి, ఇష్టం లేని వస్తువు నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఇష్టమైన వ్యక్తి వైపు వెళ్ళటాన్ని ప్రవృత్తి మార్గం అని, ఇష్టం లేని దాని గురించి బయటికి వెళ్ళటాన్ని నివృత్తి అని అంటారు. మనకి ఒక వస్తువు నచ్చితే ఎట్లాగైనా దాన్ని పొందటానికి చూస్తాం. ఒక వ్యక్తి నచ్చకపోతే ఎట్లాగైనా అతని నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాం. మన జీవితం ఏ పద్ధతిలో నడుస్తోంది? జానాతి, ఇచ్చతి, యతతే. తెలుసుకుంటాం, ఇష్టపడతాం, దాని వెంట పడతాం. జీవితం అంతా ఈ 3 చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందువల్లనే అన్నేసి ప్రకటనలు మనని హోరెత్తిస్తూ ఉంటాయి. వాటి గురించి వినగా వాటి గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఇష్టానికి దారితీస్తుంది. ఆ ఇష్టం దాన్ని పొందేలాగా, కర్మ చేసేలాగా తోడ్పడుతుంది. సో ఈ జ్ఞాన వ్యవహారం నడపాలి అంటే 3 అంశాలు కావాలి. అవి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత. మన జీవితంలో 20-25 సంవత్సరాలు ఈ జ్ఞానం పొందటానికే సరిపోతుంది. చదువు అయ్యాక ఉద్యోగ వేటలో ఉంటాం. అందరూ అడుగుతారు, చదువు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు అని. అంటే ఉద్యోగంలో చేరుతాం. ఉద్యోగంలో చేరితే కర్మ మొదలవుతుంది. అంటే ఇచ్చతి, యతతే మొదలవుతుంది. కోరిక ఏర్పడుతుంది. ఒక ఉద్యోగం మీద కోరిక ఏర్పడుతుంది. ఆ ఉద్యోగాన్ని పొందడానికి నానా అవస్థలు పడతాం. ఉద్యోగంలో చేరగానే క్రెడిట్ కార్డ్ తీసుకోవటం, ఇష్టం వచ్చినట్టుగా అన్ని కొనేయటం, జీవితం అంతా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ కూర్చోవడంతో సరిపోతుంది. అలా ఇప్పుడు కొంతమంది తయారయ్యారు. అందరూ చేస్తున్నారని కాదు. ఒక జోక్ కూడా ఉంది. ఒక వ్యక్తి ఉయ్యాల కొన్నందుకు ఆఖరి ఇన్స్టాల్మెంట్ కట్టాడు. అది తీసుకున్న వ్యక్తి ఆ పాపాయి ఎలా ఉన్నాడు అని అడిగితే ఆ డబ్బు కట్టిన వ్యక్తి నేనే ఆ పాపాయిని అన్నాడు. అంటే పుట్టినప్పుడు తీసుకున్న లోను ఆ బాబు పెరిగి పెద్దయ్యేదాకా కొనసాగింది అని. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఇదే జానాతి, ఇచ్చతి, యతతే సూత్రం వల్ల కలుగుతుంది. అలా మనిషి కోరికలన్నీ తీర్చుకోగలుగుతాడా అంటే కోరికలు అనంతం. ఎన్నని తీర్చుకుంటూ ఉంటాడు? 10 కోరికలు తీరితే 100 కోరికలు పుట్టుకొస్తాయి. అన్నీ తీర్చుకోవడానికి జీవిత కాలం సరిపోదు. మరణశయ్య మీద ఉన్న వ్యక్తిని కూడా నీ కోరికలన్నీ తీరాయా అంటే కానీ అంటాడు. ఆ కానీ దగ్గరే ఆగిపోతాడు. అలా మనిషి ఏ తీరని కోరికతో మరణిస్తే ఆ పరిసరాల్లో మళ్ళీ పుడతాడు.
అక్కడ మళ్ళీ జానాతి ఇచ్చతి యతితే కొనసాగుతుంది అని శాస్త్రంలో నేర్చుకుంటాం. ఈ విధంగా జ్ఞాన వ్యవహారానికి త్రిపుటి కావాలి. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత కావాలి. కర్మ వ్యవహారానికి త్రిపుటి కర్త, కరణం, కర్మ కావాలి. ఈ వృత్తం ఎప్పుడు ఆగుతుంది? జ్ఞాన మార్గానికి వచ్చి ఆత్మజ్ఞానం పొందితేనే ఆగుతుంది. వేరే ఏ జ్ఞానం పొందినా కూడా కోరికలు ఉంటూనే ఉంటాయి, కర్మ కొనసాగుతూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం పొందితేనే కోరికలన్నీ దగ్ధమవుతాయి. ఈ 6 అంశాలను 18వ శ్లోకంలో పరిచయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. 18వ శ్లోకాన్ని చూద్దాం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానం పొందాలన్నా 3 అంశాలు కావాలి, కర్మ చేయాలన్నా 3 అంశాలు కావాలి. 3 అంశాలను త్రిపుటి అంటారు. కృష్ణ పరమాత్మ 2 త్రిపుటుల గురించి చెప్తున్నాడు. జ్ఞానం, జ్ఞానం అంటే జ్ఞానమే, నాలెడ్జ్. జ్ఞేయం, తెలుసుకోవాల్సిన వస్తువు, ఆబ్జెక్ట్. పరిజ్ఞాత, తెలుసుకునే వ్యక్తి, సబ్జెక్ట్. త్రివిధ కర్మ చోదన, ఈ 3 కర్మని ప్రేరేపిస్తాయి. అంటే ఒక వ్యక్తి ఒక విషయం గురించిన జ్ఞానం పొందుతాడు అని. సో ఈ 3 జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అనే త్రిపుటి కర్మను ప్రేరేపిస్తుంది. ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు అనే విషయం మర్చిపోకూడదు. తక్కిన 3 ఏమిటో కూడా చూద్దాం. కరణం కర్మ కర్తేతి, కర్మ వ్యవహారం నడపడానికి ఇంకొక త్రిపుటి కావాలి. అవి కర్త, కరణం, కర్మ. కరణం అంటే పరికరం, కర్మ అంటే ఆబ్జెక్ట్, కర్త అంటే కర్మ చేసే వ్యక్తి, సబ్జెక్ట్. అక్కడ కూడా సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఒక వస్తువుకు సంబంధించిన జ్ఞానం అన్నాం. ఇక్కడ కూడా సబ్జెక్టు, ఆబ్జెక్టు దానికి సంబంధించిన పరికరం. త్రివిధ కర్మ సంగ్రహ, ఈ త్రిపుటి పరిధిలో కర్మ వ్యవహారం జరుగుతుంది. జ్ఞాన వ్యవహారానికి 3, కర్మ వ్యవహారానికి 3 కావాలి అని విభజించి చూపాడు కృష్ణ పరమాత్మ. అవి ఏం చేస్తాయో వాటి గురించి వివరంగా రాబోయే శ్లోకాల్లో చూస్తాము. అది ముందు క్లాస్ లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.